యోహాను 10:11 మనము చక్కటి మాట చదువుతుంటాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేయను? తన ప్రాణము పెట్టునని ప్రభు వాక్యం జ్ఞాపకం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ఆయన ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. ఆయన ప్రాణము పెట్టి ఆ గొర్రెను హత్తుకుంటాడని మనము జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే ప్రియమైన పిల్లారా, ఈరోజు నీవు నేను దేవుని యొక్క ప్రేమలో హత్తుకోబడకపోతే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉండేవారు కాదు. ఈరోజు మనము సజీవ లెక్కలో ఉండి దేవునిని స్తుతించగలుగుతున్నాము అనంటే దేవుడు మనలను ప్రేమించాడు. మన కొరకు తను హత్తుకోవటానికి సిద్ధపడ్డటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకే గొర్రెల కొరకు గొర్రెల కాపరి అయిన దేవుడు ఏం చేశాడు? తన ప్రాణమును పెట్టేటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవుడు మన కొరకు తన ప్రాణమును పెట్టేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక దేవుని ఆశీర్వాదాలు ఈరోజు మనం పొందుకుంటూనే ఉన్నటువంటి వారముగా ఉన్నాం.